సింహరాశి వారి గురించి ఇంతవరకు ఎవరు కూడా చెప్పని 9 పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుందండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు ఓపికగా వినడం వల్ల మీకు అసలు మీ గురించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ పచ్చి నిజాలు ఏంటనేది అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా ఏంటంటే నాణానికి ఒక కోణం వైపు చూపిస్తూ ఉంటారు. ఒకవైపు మాత్రమే చెబుతూ ఉంటారు. కానీ ఇంకొక కోణం కూడా ఉంటుందన్నమాట. అది ఎవరూ కూడా చూపించరు. చెప్పడానికి ఇష్టపడారనమాట. కానీ సింహరాశి వారి గురించి ఇంకొక సైడ్ కూడా వేరే రకంగా ఉంటుందన్నమాట. అవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో వివరించబడతాయి. కాబట్టి దానివల్ల మీ జీవితానికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ భవిష్యత్తుకు ఒక బంగారు బాటగా మారుతుందన్నమాట. ఎందుకంటే నిజాలు అనేవి మీరు తెలుసుకోగలిగినప్పుడే మీ జీవితానికి ఉపయోగపడే మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు. లేకపోతే కొన్ని ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. గురుడి బలం అనేది వీరి రాశిపరంగా పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సింహరాశి వారిని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతకంలో గురుబలం ఉండాలి అని అంటే ఒక అదృష్టం ఉండాలన్నమాట. ఏ మనిషికైనా సరే, ఏ రాశికైనా సరే, సింహరాశికే కాదండి, ఏ మనిషికైనా వారి జీవితంలో గురుబలం ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో వారికి సమస్యల సంఖ్య అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉంటుందన్నమాట. గురుబలం లేని వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సింహరాశి వారికి గురుబలం అనేది ఉండడం వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చిన్న వయసు నుంచి కూడా ప్రతి కష్టం కూడా మీరు పడి లేచినటువంటి వ్యక్తులు ఈ సింహరాశి వారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వీరు పడ్డ బాధలకి, వీరు ఏడ్చినటువంటి ఏడుపుకి, వీరు అనుభవించినటువంటి మనోవేదనకి వీరు అస్సలు అంటే చిన్న వయసు నుంచి కూడా ఆడి పాడాల్సినటువంటి సమయాల్లో కూడా మానసికంగా వారి వయసుకు తగ్గ బాధలు వారు చాలా అనుభవించారండి. ఎందుకంటే కుటుంబంలో పరిస్థితులు కొంతమందికి సరిగ్గా లేకపోవచ్చు, తల్లిదండ్రుల ప్రేమ కూడా సరిగ్గా అందకావచ్చు. ఇట్లా చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి మనుషుల మధ్య, మనస్సుల మధ్య వీరు నలిగి పెరిగినటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి ఈ సింహరాశి వారు ఎంత జరిగినా కూడా ఇవాల్టి రోజున ఈ మాత్రమైనా నిలబడ్డారు అంటే వీరి జాతకపరంగా గురుబలం అనేది ఉండడం వల్లనే ఆ సమస్యలు వచ్చినా కూడా వీరిని ఏమీ చేయలేకపోయాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మొట్టమొదటి పాయింట్. ఇక రెండో పాయింట్, సింహరాశి వారు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట. స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మంచి రూపం కలిగి ఉంటారు. వీరిని చూసినప్పుడు ఎవరైనా సరే ఎదుటివారు ఆకర్షితులు అవ్వాల్సిందే. ఇంత చక్కగా ఉన్నారు ఏంటి అని చెప్పేసేసి ఎదుటివారు తప్పకుండా అనుకోవాల్సిందే అనమాట. అంటే కనురెప్ప కూడా తిప్పుకోలేని అందం వీరి సొంత